షాడో క్యాబినెట్ అంటే ఏమిటి? ప్రపంచంలో ఎక్కడైనా ఈ విధానం అమలులో ఉందా? భారతదేశంలో ఎప్పుడైనా ఈ విధానం అమలైందా? ప్రస్తుతం ఎక్కడైనా అమలు అవుతుందా? అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా షాడో క్యాబినెట్ అంటే అధికార పార్టీ తరపున ఏ శాఖకైతే ఒక మంత్రి అధికారికంగా నియమింపబడతారో అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నుండి కూడా ఒక ఎమ్మెల్యేని మంత్రిగా అనధికారికంగా నియమించుకుంటారు. ప్రతిపక్ష పార్టీ తమ ఎమ్మెల్యేలను షాడో క్యాబినెట్ విధానం కింద ఒక్కో శాఖ కేటాయిస్తూ, ఉదాహరణకి అధికార పార్టీ ప్రభుత్వం నుండి విద్యాశాఖ లేదా వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నట్టే ప్రతిపక్ష పార్టీ నుండి కూడా విద్యాశాఖకి ఒకరు, వ్యవసాయ శాఖకి ఒకరు మంత్రిగా ఇలా అన్ని శాఖలకు ప్రభుత్వంలో ఏ విధంగా అయితే కేబినెట్కి ఎన్ని మంత్రుల శాఖలు ఉంటాయో ప్రతిపక్ష పార్టీ నుండి కూడా అన్ని శాఖలకు షాడో కేబినెట్గా ప్రతిపక్ష పార్టీ నియమించుకుంటుంది. వీరికి అధికార క్యాబినెట్ హోదా ఉండదు. కేవలం ప్రతిపక్ష హోదాలో భాగంగా ఈ షాడో క్యాబినెట్ కేటాయించిన శాఖలలో నిరంతరం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను, చేసే చట్టాలని, చేయాల్సిన పనులని, ఆ రంగంలో పరిణామాలని నిరంతరం అధ్యయనం చేస్తూ ప్రభుత్వానికి విధానపరమైన ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ప్రపంచంలో షాడో క్యాబినెట్ విధానం మిడిల్ ఈస్ట్ దేశాలలో విజయవంతంగా అమలవుతుంది. ముఖ్యంగా యూకేలో ప్రతిపక్ష పార్టీలు ఈ విధానాన్ని బాగా వినియోగించుకుంటున్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో షాడో క్యాబినెట్ విధానం అమలవుతుంది. మన దేశంలో కూడా కొన్ని చోట్ల ఈ ప్రయత్నాలు జరిగాయి. 2005లో మహారాష్ట్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విలాస్రావ్ దేశ్ముఖ్ ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, శివసేనలు షాడో క్యాబినెట్ విధానానికి ప్రయత్నం చేశాయి. మళ్ళీ 2014లో ఇదే రాష్ట్రంలో బీజేపీ నాయకత్వంలో శివరాజ్ చౌహాన్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటి ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ ఈ విధానానికి ప్రయత్నం చేసింది. కానీ పూర్తి స్థాయిలో ఇది కార్యరూపం దాల్చలేదు. 2018లో గోవా రాష్ట్రం, కేరళ రాష్ట్రాలలో షాడో క్యాబినెట్ ఏర్పడింది. కానీ ఈ క్యాబినెట్ని రాజకీయ పార్టీలు ఏర్పాటు చేయలేదు. కేవలం రాష్ట్రంలో కొంతమంది సివిల్ సొసైటీ గ్రూప్స్ షాడో క్యాబినెట్గా ఏర్పాటు చేసి అధికార పార్టీ నిర్ణయాలను పరిశీలిస్తూ ప్రతిపక్ష పార్టీ పోషించే షాడో క్యాబినెట్ విధానాన్ని ఏర్పాటు చేశాయి. ఎంతైనా ఇది ప్రజాప్రతినిధి నిధులతో ఏర్పాటు చేయకపోవడంతో అంతగా విజయవంతం కాకపోయినా వీరు ప్రభుత్వం నిర్ణయాలను నిశ్చితంగా పరిశీలిస్తూ ప్రజలకు వాస్తవాలు తెలియజేసే ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం మన దేశంలో ఈ సంవత్సరంలో మరొక ప్రయత్నం జరుగుతుంది. సుదీర్ఘంగా 24 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఓడిపోయి ప్రతిపక్ష నేతగా ఉన్న నితీష్ పట్నాయక్ ఒడిశా రాష్ట్రంలో ఈ షాడో క్యాబినెట్ విధానాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ సంవత్సరం మేలో జరిగిన ఎన్నికల్లో మొదటిసారి ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నారు. అక్కడ ప్రస్తుతం బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. బీజేపీ పార్టీ ప్రమాణ స్వీకారానికి మాజీ ముఖ్యమంత్రి అయిన నితీష్ పట్నాయక్ని ఆహ్వానించగా అతను హాజరై కొత్త ముఖ్యమంత్రిని అభినందించడం స్ఫూర్తిదాయకమైన సంస్కృతిని ఆ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారంలో మనందరం చూడడం జరిగింది. ఈ సంఘటన పట్ల రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులందరూ ఈ విషయం పట్ల మెచ్చుకున్నారు. ఇలాంటి సంస్కృతి అన్ని రాష్ట్రాల్లో వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ షాడో క్యాబినెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి విలువైన సలహాలు, సూచనలు ఇచ్చి అంతిమంగా ప్రజలకు మేలు జరిగే విధంగా ఒడిశా అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ విధంగా ప్రతిపక్షం ప్రజాస్వామ్య విలువల కొరకు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కానీ చాలా రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు అలా చేయట్లేదు. ఎంతసేపు అధికార ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా దూషించడం, విమర్శించడం, ఆరోపించడం, ఒకరినొకరు నిందించుకోవడం, ఆరోపణలు, ప్రతి ఆరోపణలు చేసుకోవడం చేస్తున్నాయి. అలా కాకుండా ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తుంది, ఏం చేయాలో, ఎలా చేయాలో నిర్మాణాత్మకమైన సందేహాలు, సూచనలు ఇవ్వాలి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ, ప్రభుత్వ జీవోలు కానీ అధ్యయనం చేసి వాటిలో ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకునేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వాలి. ఒకవేళ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలలో ఏమైనా తప్పులు ఉంటే సద్విమర్శలు చేసి వాటిని సరిదిద్దుకునే ప్రయత్నానికి అవకాశం ఇవ్వాలి. అయినా ప్రభుత్వం మార్చుకోకపోతే వాటిని ప్రజల ముందుకు తీసుకొచ్చి వాటి వల్ల కలిగే ప్రయోజనాలను, లోపాలను ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరించాలి. ఉదాహరణకి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జాబ్ కార్డ్ పైన కానీ,
అమలు చేస్తున్న రుణమాఫీ పైన కానీ ఇలాంటి నిర్ణయాలలో పొరపాట్లు లోపాలు ఉంటే సరిచేసుకునేందుకు వాటిని పూర్తిగా స్టడీ చేసి అమలులో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ప్రభుత్వానికి విధానపరమైన సలహాలు సూచనలు ఇచ్చినట్లయితే ఈ షాడో క్యాబినెట్ విజయవంతమై ప్రజాస్వామ్యంలో నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించినట్లు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.